పుణ్యమా అంటూ బయట మీ నాన్నగారు నలుగురిలో దోషులను నిలబెట్టారు. నోరు విప్పి ఇది అబద్ధం అని చెప్పవే. చిన్నప్పటి నుంచి సత్య కంటే కూడా నిన్నే అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. నీ మీద నమ్మకం పెట్టుకున్నావే, నీ మాటకే విలువిచ్చాం. నీ కోసం నేను నా కన్న తల్లి దగ్గర కూడా విరోధనయ్యాను. ఇక ఆయన నిన్ను ప్రాణం కంటే కూడా మిన్నగా చూసుకున్నారే. అలాంటి ఈ కుటుంబం ఈ రోజు నీ పుణ్యం అంటూ వీధిని పడింది. చెప్పు, నిన్నే చెప్పు, చెప్పవే. ఈ ఊర్లో అల్లుడు గారికి ఎదురుపడడానికే భయపడేవాడు. అలాంటిది వాడు నలుగురిని వెనకేసుకొచ్చి అల్లుడు గారి ముందు నిలబడి ఆయన్నే నిలదీస్తున్నాడు అంటే ఆరు చెప్పేదంతా నిజమే అయ్యో. ఇక చాలు, ఆపు బామ్మ. రాధిక ప్రేమించిన వాడితోనే తన పెళ్లి జరిపించండి. చూడమ్మా, మీరు బలవంతంగా రాధిక ఇష్టం లేని పెళ్లి చేయించగలరే కానీ దాన్ని సంతోషంగా కాపురం చేయించలేరు కదా. ఏంటి సత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది బుద్ధి లేక ఎవరో బజారు వాడిని ప్రేమించిందని అంత మంచి అమెరికా సంబంధం బుద్ధిమంతుడైన చరణ్తో కాకుండా ఆ బుద్ధి లేని వాడికిచ్చి పెళ్లి చేయాలా? ఇప్పుడు దీని పెళ్లి వాడితో జరిపిస్తే అమెరికా వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఊళ్ళో వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఈ ఇంటి పరువునేం చేస్తావు? మీరు రాధికి ముసలి సంబంధం తీసుకొచ్చి దాని గొంతు కొయ్యాలి అనుకున్నప్పుడు ఈ బుద్ధేమైంది బామ్మ? నోరు ముసుకొని పడుండు. ఒక్క గుద్దు గుద్దారంటే పళ్ళున కక్కుతావు చెంబెడు రక్తం. మీ చావు మీరు చావండి, మీరెలా చేస్తే నాకేంటి? ఇన్నేళ్ళు కాపాడుకున్న పరువంతా గంగలో కలిసిపోయేటట్టుంది. అయ్యో, ఎవరికి చెప్పుకోరు తండ్రి. వీడేంటి ఈ టైంలో ఎంట్రీ ఇచ్చాడు? కొంపతీసి నా ప్లాన్ వేస్ట్ చేయడు కదా. ఏంటి ఏమైంది మావి గారు? మీ మరదలో నేను ప్రేమించుకున్నాను. మీ మావయ్య గారేమో రాధికను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. 10 నెలల దద్దామని వచ్చాం. రాధికని నిన్ను ప్రేమించడం ఫూల్. మీకు అంతగా నమ్మకం కలగకపోతే ఇందాకే మీ మావయ్య గారికి ఫోటోలు చూపించాను. ఏ ఆధారాలు ఉండకూడదని చింపేశారు. ఇదిగా ఇవే ఆ మొక్కలు. ఈ ఫోటోలు ఎలా ప్రింట్ వేయించావో నాకు బాగా తెలుసు. నేను ఇలా కాదురా. ఆగు ఆగు ఆగు. ఏంటి బ్రదర్, హాఫ్ వేలో ఎంటర్ అయిపోయి నువ్వు హీరోలో తొంతుంటే నేను విలన్లా పడుతుండాలా? చూడు మాధవ్, అందరి ముందు నువ్వు అలా రెచ్చిపోవడం సహజం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నువ్వు రాధికను ప్రేమించావు కదా. నీకు రాధికి మధ్య లవ్ మ్యాటర్ ఉందని అందరి ముందు బయట పెట్టేస్తాను. నువ్వు రాధికని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నావో స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అది మొత్తం అందరికి చెప్పేస్తా. దాంతో నీ చాప్టర్ క్లోజ్. నీకు విషయం తెలుసా? నేను మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చాను. వెళ్తే రాధికని తీసుకునే వెళ్ళాలి, లేదా ఇక్కడే చచ్చిపోవాలి. రెండిట్లో ఏదైనా పర్లేదు, నేను రెడీ. పద పద రా బ్రదరు రా.